షనాదుల్లా దిల్దార్ వార్తలకి స్వాగతం. ఏమైందో ఈ పిల్లగా అంటే ఎప్పటి చిప్ప ఎలుగుల్నే అని అన్నాడట. దయజోడు మొగడా అంటే దర్వాజాలు బంద్ చేసి కొట్టిండట. ఇంట్లో చూసి శృంగారం లేదు గాని అవతలకొచ్చి బంగారం కావాలని అన్నదట. ఇవాళ రువ్వడి మీదనే ఉన్నావు. నా రువ్వడు ఏం చూసినావు? గిల్లీడర్ల రువ్వడు చూడు. పబ్లిక్ మీటింగ్ ఏదైనా పాత ముఖ్యమంత్రిని 6 వారు అరుచుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. పనిగల్ల బంటు పందిరేస్తే కుక్కతో కదాకి కూలిపోయినట్టే ఉన్నాయి. కేసీఆర్ ఏలుబడిలా ఏం పని ఎలుగబెట్టినా. అందుకే ఆళ్ల పాలన మీద మా పాలన మీద చర్చకు రమ్మని పిలిచిండు కదా. హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్ అన్ని కల్చర్లను సర్వనాశనం చేసాడు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టాడు మనకు. సందుల బెల్ట్ షాపులు, బుడ్డీ షాపులు తెచ్చిపెట్టాడు. చర్చకు సిద్ధమా? వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది రైతుల కోసం, 10 సంవత్సరాలు మేము చేసింది ఏందో ఈరోజు ఆలోచన చేద్దాం. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? వరంగల్ చౌరస్తాలనే పెడతారో కోటి చౌరస్తాలనే పెడతారో గాని తెలంగాణ రాజకీయాలనైతే మీ 2 పార్టీల చుట్టే తిప్పుకుంటున్నారు పోండ్రి. ఇంతకు ముందు నేతలు శంకుబండ నాటినప్పుడు పోతే మళ్ళా రిబ్బన్ కట్టింగ్ కు కానొచ్చేది. అవును, 5 ఏళ్లలో నేతలు 1-2 సార్లు కానొస్తే మా భాగ్యం అనుకునేది. ఇక ఆఫీసర్లు కలెక్టర్లు కూడా 10వ తరగతి అయిపోయేదాకా కూడా ఒక్కనాడు కూడా మా బడికి రాలే. చెప్తే నమ్మవు. చిన్నప్పుడు మా ఎమ్మెల్యే ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ప్రజల కోసం ప్రజల ఓట్లతోటి గెలిచి చాలా మంది ప్రజల నడుమనే తిరుగుతున్నారు. అట్లా తిరిగితేనే అంతంత మాత్రం నడుస్తున్నది వ్యవస్థ. ఆయనతో ఎవ్వరు రారని తెలిస్తే ఎక్కడ దొంగలు అక్కడనే గాప్ చుప్ సాంబార్ బుడ్డి. గీసారి కూడా గందుకే సడన్ చెకింగ్ వచ్చిండు. గిట్లా 4 సార్లు చెప్ప చేయకుండా పోయినరనుకో దెబ్బకు సెట్ అవుతారు సార్ సర్కార్ హాస్టళ్లు. ఇవాళ మంత్రి గారు పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ బాలికల హాస్టల్ కి వేయిండు. ఇక పోవుడే వంటశాలలకే వేయిండు. దెబ్బ చదిరే అవకాశం కూడా లేకుండా డబ్బాలన్నీ మూతలు తీసి చూసిండు. బియ్యంలా అన్ని నూకలే ఉండేసరికి అవి వెనుకకు పంపి కొత్త బియ్యం దేవాలని ఆర్డర్ వేసిండు. ఆరబోసిన అల్లం అస్సలు క్వాలిటీ లేదు. గిట్లెందుకు తెప్పించినావమ్మా, మంచి క్వాలిటీ తెప్పిస్తే కదా అని అనే వరకు మేడం గజ్జునొనికింది. ఇక పిల్లలకు ఆరో వాటర్ తాగిపిచ్చేది పోయి ట్యాంకర్లతోని నీళ్లు తెప్పించి దాపుతారు. 6 నెలల బట్టి మిషన్ పనిచేయకపోతే నాకు చెప్పాలి కదా. ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో బోర్ నీళ్ళే తాగుతున్నారా మీరు అని నిలదీసిండు. వాళ్ళ ఇంట్లో ఎందుకు తాగుతారు సార్? పోరగన్లంటే ఇంట్లో వెళ్ళక హాస్టల్ ఉంటారు కాబట్టి ఏది పడుతుంది తింటారు తాగుతారు అనేది వాళ్ళ ఉద్దేశం. మీ ఇండ్లు శుభ్రం పెట్టుకున్నట్టు హాస్టల్ కూడా గట్లనే అనుకుని శుభ్రంగా పెట్టుకోవాలి. లేకుంటే మాత్రం అడ్లూరి లక్ష్మణ్ అసలు రూపం చూస్తారు అని గట్టిగానే గరమైండి ఎన్నడలేంది. ఇక పిల్లలతోటి భోజనం చేసి సాటుంగా మేడంలు ఎట్లా చూస్తున్నారు, ఏమన్నా ఇబ్బందులున్నాయా అన్ని అరుచుకున్నాడు. నెలకోసారి గిట్లా వచ్చిపోరు సార్ అనగనగా ఓ కూరున్నది. ఏంది కథలు చెప్తున్నావా? కథలు కాదు, జరిగిన కథే చెప్తున్నా. వరంగల్ జిల్లా చెన్నారావుపేట అనే ఊళ్ళో ఉండే రైతు 10 ఏళ్ల కింద భూమి అమ్మిండు. అయితే ఇప్పుడు ఆ భూమిలో కలుపు తీస్తుంటే బంగారం వెళ్ళిందట. నేను భూమి అమ్మిన గాని అందులున్న బంగారం అమ్మలేదని అంటున్నాడా రైతు? భలే క్యాచ్ చేసిన మ్యాటర్. అయినా ఆయనకెందుకు ఇస్తారు? దొరికితే కొన్నోళ్ళో కౌలుకు తీసుకున్నోళ్ళో వంచుకుంటారు, లేకపోతే సర్కారు తీసుకుంటది గాని అమ్మిన ఆయనకి ఇస్తారా? ఎట్లా అసలు ఇయ్యరు. అగో ఇదే పంచాయతీ నడుస్తున్నది, చూద్దాంపా. కాలం కలిసొచ్చి కనకపు రాసులిస్తే పాలు వంచుకునే కాడ పంచాయతీ వచ్చి 10 మందిలకు వచ్చిన ముచ్చటకిది. ఈడ కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషికి ఈ టీ షర్ట్ వేసుకున్న కాక 10 ఏళ్ల కింద అమ్మిండట షేను. అయితే గీ అవ్వోళ్ళు కౌలుకు తీసుకొని షేనుల కలుపు తీస్తుంటే బంగారం దొరికిందట. గీ ముచ్చట తెలిసి ఓనర్ పోయిండట. ఇంకే దొరికిందా మరి ఇంకేమైనా ఎక్కువ దొరికిందా అని అడిగాను. సరే వాళ్ళను ఏ దొరికిందన్నారు. సరే మరి ఇది మీరు లొల్లి పెట్టుకుంటే అందరికి ప్రజలనే తెలిసిందనుకో ఇబ్బంది అవుతుంది, పోలీసులకు తెలుస్తుంది, వాళ్ళందరూ కూడా వచ్చి అడగడం జరుగుతుంది, మరి ఇబ్బంది అవుతుంది. కలిసి పంచుకోండి, ఏమైనా ఉంటే అందరూ కలిసి పంచుకోండి. కానీ 10 మంది 12 మంది కూలీలు ఉన్నారు కదా, మరి ముగ్గురికి దొరికిందంట వాళ్ళు. అయితే నేను షేనమ్మినా గాని బంగారం ఈలకమ్మలేదు. అందులో దొరికిన కనకపురాసులు నాకే వస్తాయని కాకీల కాడికి పోయిండట గీ అన్న. అయితే చేనుల ఎంత దొరికిందమ్మా? అందరు బగ్గనే కడ్డీలు దొరికినాయి అని అంటున్నారు కదా. ఎక్కడో కలుపు తీసిన కాడ గింత బంగారం దొరికిందా? దొరికేది లేదు, ఏం లేదు, అన్ని డూపు మాటలు. ఒక్క మాటలు 50 మాటలు పుట్టిస్తారు ఊళ్ళేదంటారా? వాడికే గింత 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 కడ్డీలు దొరికినాయి. గింత గింత కడ్డీలు కలుపు తీస్తా అంటే ఉంటాయా?
అయితే అంతుత్తదేనా? చిన్న చిన్న గురిజలు దొరికినాయి గాని కిలలు దొరకలే అని అంటున్నది. భూమి అమ్మినప్పుడే అందులున్న తరు, జల, నిధి, నిక్షేపాలు మొత్తం అమ్ముతున్నట్టు రాసిస్తాం. ఇప్పుడు భూమి మాత్రమే అమ్మినా అంటే నడవదే కాక. అయినా బంగారం దొరికినా పైసలు దొరికినా పంచుకునే కాడ తేడాలొస్తే గిట్లనే పంచాయతీలు వస్తాయి గాని. ఎన్ని గంటలకు వస్తున్నావు, ఎన్ని గంటలకు పోతున్నావు? హాజరు బుక్ లో సంతకం పెడుతున్నావు కదా, పోయి చూసుకో. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చెయ్యాలి మరి, యాంకర్ అన్నప్పుడు అబ్జర్వ్ చేయకపోతే పర్ఫెక్షన్ రాదు. నేను అబ్జర్వ్ చేసేది వార్తలు కాదు, నిన్ను. గంట ఆలస్యంగొచ్చుడు, అరగంట ముంగల్నే పోవుడు. ఎవరు చెప్పారు నీకు? ఓర్వనోళ్ళు బుక్లైన సంతకాలతో పాటు టైమింగ్ కూడా రాసిన, కావాలంటే చూసుకోపో. అది చూసినాకనే అనుమానం వచ్చింది. అనుమానమా? కరెక్ట్ గానే రాసిందే. అదే రేపటి టైం కూడా ఇయాలనే రాసి సంతకం పెట్టినావు కదా. అయ్యో, డేట్ కన్ఫ్యూజ్ అయినట్టున్నా. ఆపమ్మా నీ కవరింగులు. అందుకే అంటారు ప్రైవేట్ కొలువుల కంటే సర్కారు కొలువులే బెస్ట్. ఏ టైంకి వచ్చినా ఎవ్వరు అడగరు. అట్లని ఎవరన్నారు? అగో గట్టు చూడు, వాళ్ళను నీ లెక్క ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా అసలు? ఎవరున్నారు? ఎవరు లేరు. హజార్ బుక్కుల సంతకాలున్నాయి గాని కుర్చీలల్ల డాక్టర్లు లేరు. సంతకాలు పెట్టుకుని వెళ్ళిపోయినరట. అయినా ఈడనే డ్యూటీలు చేసుకుంటే సొంతంగా పెట్టుకున్న దవాఖాన్లు ఎవరు చూస్తారు? కొంతమంది సర్కారు డాక్టర్ల సంగతి గిట్లనే ఉంటది కదా. ఇగో ఈ దవాఖాన్ల డాక్టర్లకు సిబ్బందికి ఏం పని పడిందో ఏమో గాని పార్వతీపురం మన్యం జిల్లా దుడ్డుకల్లు చిన్న దవాఖాన్ల పేషెంట్లు తప్ప డాక్టర్లే లేరు. చేతనై చేతగాక గల్మకాడనే కూసోని ఎదురు చూస్తున్నారు పేషెంట్లు. గుల్కోసులు పెట్టేటోళ్ళు లేరు, సూదు మందులు ఇచ్చేటోళ్ళు లేరు. డాక్టర్లు వస్తారా, వచ్చి వెళ్ళిపోయినరా, ఏం అట్లవు తెలియదు. కనీసం ప్రథమ చికిత్స చేసే గతి కూడా లేదు. పేరుకు దవాఖాన ఉండంగానే ఏం లాభం ఉల్లా మాకు ఉపయోగపడనప్పుడు అని అంటున్నారు గిరిజనులు. బడి దొంగ పిల్లలే కాదు, ఇట్లా పని దొంగ డాక్టర్లు కూడా ఉంటారు. ఈడు కలిస్తేనే ఏం అందుకోవాలన్నట, బొర్రను చూసి బువ్వ పెట్టాలన్నట. నచ్చింది గిచ్చిన జాలు, కోరుకున్నది కొంగువట్టనిచ్చిన జాలు అని అంటారు. మనసులున్నది మందలిచ్చిన జాలు, కాయసగల్లది కళ్ళకొచ్చిన చాలు అన్నట్టు. మొన్న కళ్ళకొచ్చింది, కొన్నాం. ఏం కొన్నారో? కొత్త వెహికల్ కొన్నాం, సెకండ్ ఇన్కమ్ కోసం. ఇక నీకేది కొన్నా నేనే మొదలు నడపాలి, ఎక్కి తిరగాలి కదా. నిన్నే ఎక్కిస్తాం గాని. ఇంతకి ఏం కొన్నారో? అంబులెన్స్ కొన్నాం. ఓ పోకంత పొట్టోడు ఆకంత పొలం చేసిండు అన్నట్టు నువ్వు చెప్పుడు సరే, నేను ఇప్పుడు సరే గాని ముచ్చట్లకు పోదాంపా. ఓష్ని ఇదెక్కడి చిత్రం? రోడ్డు పక్కకు పోలీస్ కారు పెట్టిండ్రేంది, ఏంది కథ అని అంటారా? ఇది పోలీసు వాళ్ళ బండి ఉంటే వాళ్ళు స్పీడ్ మీద పోతే వచ్చి పట్టుకుంటారని, మెల్లగా పోతారేమో అని మన పోలీసుల ఆలోచన. ఐడియా మంచిగానే ఉన్నది కాని సార్లు ఈ ఆగంగాల్లా ఆగుతారా మరి? చూడాలే. అక్క మొగుడు అడుక్క తింటుంటే చెల్ల మొగుడు వచ్చి చేయి జాపిండట. తెలివైనోని భార్యను సులువైనోడు తీసుకుపోయిండట. తింగర్ది తీద్దాం పోతే ఎర్రోడు ఎంట పడ్డాడట. చిత్రాల మొగుడు ఉత్తరం వేస్తే చింతాకులో చింతున్నది అని అన్నాడట. గెలిచినాక పార్టీ ఇస్తా అన్నాడు, దిగిపోయినాక తీర్థం పోసిండట. కుడికాలు పెట్టినావే కోడలా అంటే కూలిపోయే సంసారమేనాయే, ఏ కాలు పెడితే ఏమున్నది అని అన్నదట. నిన్ను సియాలో కాడికి తీసుకోవాలో పారి, మాటలు ఎక్కువైనాయి. సియాలోయేనా? అదెక్కడున్నది? అయ్యయ్యో వద్దమ్మా వద్దు. నువ్వేమో వద్దనంటున్నావు కానీ జనాలు మాత్రమేమో అక్కడికే పోతామని అంటున్నారట. ఇది ఎక్కడి కొండనో ఏర్పాటు చేసిండ్రా. మొన్నట్లా సియో గోయల్ అనే ఈ పిల్లగాన్ని లగ్గానికి ముందే లోహగడుకు తీసుకొచ్చి ఈ గుట్ట మీదకెళ్ళి నూకేస్తే చచ్చిపోలేదా? అగో అదే ఈ కొండ. ఇప్పుడు ఇక్కడికి టూరిస్టులు దండిగా పెరిగిండ్రట. కొండ మీద పుట్ల కొద్దే జనాలు ఉంటున్నారట. అయితే ఆమె లవర్ తోని కలిసి కాబోయే భర్తను ఎక్కడికెళ్లి దోసింది, ఆ సియో స్పాట్ ఎక్కడుందని అక్కడ ఉన్నోళ్ళని అడుగుతున్నారట. అధికారులేమో అక్కడికి పోకుండా ఆపుతున్నారట. పబ్లిక్ ఏమో అక్కడికే పోవాలన్న కాయిస్తోని గుట్ట మీదకి వస్తున్నారట. ఏందో ఈ పిచ్చి చెప్పుండ్రి. సియో కాబోయే భర్తను దోషేసినట్టు అక్కడికి పోయి ఇల్లు కూడా దునుకుతారో? వద్దురా అంటే అద్దెక తింటామనే రకం ఉన్నారు ఈ జనాలు. ఎవరైనా అందమైన జాగం చూడాలి అని అనుకుంటారు, కానీ వీళ్ళేందో సావు స్పాట్. అలా మేకప్ మంచిగా ఉంది కదా నాకు. అద్దెకేదాకా కొట్టినవట కదా, ఎందుకు బాగుండదు? ఇలా ఓ ఇంపార్టెంట్ పని ఉన్నది, అందుకే స్పెషల్ గా తయారైనా. అవునా? ఏందో అది? రేవంత్ రెడ్డి సార్ కు రిక్వెస్ట్ పెట్టాలే. ఎందుకు? నీకు ఆల్రెడీ పెన్షన్ వస్తుందట కదా. ఏ ఊక ఎవరాలు నీకు చెప్పింది? అయ్యో మీ దోస్తే చెప్పింది, మా సినిమాకు 2 చేతుల సంపాదనే అని. దాని మాటలకు వచ్చిందా పట్టు ఎప్పుడు నా మీదనే. ఆయన ఏం అడుగుదాం అనుకుంటున్నావు? అదే నిన్న రైతు భరోసా వేసిండు కదా, మనకు కూడా రీల్స్ భరోసా వేస్తాడేమో అడుగుదాం. ఐడియా మంచిగా ఉన్నది గానీ పట్టించుకుంటారంటవా? చూద్దాం. మన రిక్వెస్ట్ తర్వాత గానీ చిన్న బుజ్జి కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నది. ఏమని? ఆట బొమ్మలు కావాలనా ఏంది? కాదు, వినరాదు నువ్వే. అయ్యో ఎంత పనైందిరా. బడిడి పిల్లలంతా బడికి రావాలే, అందరు చదువుకోవాలని సర్కారే సగులం అందిస్తది. మరి బుజ్జికి చదువుకు దూరమే పరిస్థితి వచ్చిందట.
కస్తూర్బాయి వల్లే సీట్ రాలేదట. పరీక్ష రాసి అప్లికేషన్ పెట్టినా కూడా ఇక పిలుపు రాకపోయేసరికి గిట్ల పనులు చేసుకుంటుంది. చదువుల మంత్రి లోకేష్ సార్ పట్టించుకొని సీట్ ఇప్పియకపోతే ఈ పనులే చేసుకోవాల్సి వస్తది. నాకు చదువుకోవాలని ఉన్నది, సీట్ ఇప్పియండ్రి అని కోరుతున్నది. పుస్తకాలు పట్టాల్సిన చిట్టి చేతులు గిట్ల పొలం పనులు చేసుడైతే అస్సలు కరెక్ట్ కాదు. సీటు రాకుంటే చదివిచ్చే పరిస్థితి లేదని తల్లి కూడా బతిమలాడుకుంటున్నది. మరి మంత్రి గారి దాకా పోతే తప్పకుండా సీట్ ఇప్పిస్తాడు కావచ్చు. బుజ్జిది నంద్యాల జిల్లా కొనిదెల ఊరట. పేరు మహేశ్వరి. ఈ వీడియో అటు ఇటు తిరిగి మన దిల్దార్కి చేరింది. మరి మంత్రి గారికి కూడా జల్దీనే చేరితే మళ్ళా ఆ మాటలో కూడా చెప్పుకుందాం మనం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు వాడిన వస్తువులు వేలం పెడతారు కదా, కొంపదీసి మన నగలు కూడా పెడదామంటవే ఇట్లా సగం ధరకు కూడా కొనరు. గిట్ల తలిగిన పిల్ల నా ఏనకమటి ఏమో మరి పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు సెలబ్రిటీల సంగతి మనకెందుకు చెప్పు దేవుడా. సరే సరే చెప్పు. అట్లనే ఈసారి ఏ వంట చేసినా వేలం పాట వాడి మరి కొంటున్నారట. అబ్బా అంత గొప్ప వంటలా? ఏమో బాగా చేస్తున్నాం లేదమ్మా, బాగా చేసారు లేదు చెప్పండి. పూరి గుణమే అంత సార్, ఎవ్వలేసినా అట్లే వంగుతుంది. మంచిగా వేస్తున్నారు మీరు. ఇప్పుడు చెప్పండి పూరి ఎంత? రావాలి బాబు, ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం మించిత రాదు. పొంగిన పూరీలు పోటీ పడాలి అభిమానులు. 500 అంటావా? తర్వాత అంతేనా? అయ్యో ఇక సారే వాడుతున్నాడు కదా పాట. 2000 ఒకటోసారి, 2000 మూడోసారి. అగో పూరికి 3000. ఏందా బంగారు పూరి అని అంటారా? మరి కాదా? ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సారు నూనెలు గోలిచ్చిన పూరి. గింతటి అదృష్టాన్ని పువ్వుపార్టీ అభిమాని కమ్ కార్యకర్త నాగిరెడ్డి దక్కించుకున్నాడు. నాగిరెడ్డి 2000 నాగిరెడ్డి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇక ముచ్చట్లా పోతే సార్ చేసిన వంటలకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది ఈ నడుమ. మొన్నటికి మొన్న సార్ పోసిన దోశకు 700 వలికింది. అట్లట్లా జనాల సమస్యలు అరుచుకుంటా ఇట్లా ఏడ మూకుడు గానొస్తే ఆడ ఆగి జరసేపు సగబెడుతున్నాడు. ఇచ్చి డబ్బులు తీసుకో. కోడిగుడ్డు రేట్లేందిరా అమాంతం కొండ మీదకి ఎక్కినాయి. నువ్వే రోజుకార డజన్ గుడ్లు మెక్కుతుంటావాయే. అయితే ఒక్కడి తినే జాగల 6 తింటే రేట్లు డబుల్ గాక ఇంకేమైతాయి మరిగా? నువ్వేమైనా తక్కువనా? పూటకు 3 తింటావట, మళ్ళా అంచుకు ఆమ్లెట్ ఏమంటావట. బంగారం రేట్లేమో ఢమాల్ అంటున్నాయి, కోడిగుడ్ల రేట్లేమో బంగారం వల్ల పెరిగిపోతున్నాయి కదా. అయితే బంగారం బదులు కోడిగుడ్లను మెడలేసుకో. అబ్బో సెటైర్లు బాగానే వేలుస్తున్నావుగా. మరి గన్ పేల్చలేం కదా. మా బుజ్జమ్మ రాని అప్పుడు చెప్తా నీ సంగతి. నా సంగతి తర్వాత చెప్తావు గానీ గి చికెన్ సంగతి చూద్దాంపా. పొట్టలేసుకుంటా తినే పబ్లిక్ ఒకసారి గిటు మొక్కాన లుక్ వేయండ్రి. ఎంత సక్కదనంగా ఉన్నదో తాజా మాంసం. ఇక దుగ్నంలో చూస్తే కోళ్లే కనబడతలేవు గాని చికెన్ మాత్రం డబ్బాలకు డబ్బాలు పేరకపోయింది. ఉన్న కోళ్ళన్ని ఆర్డర్ పెడితే కైమా కొట్టి ప్యాకింగ్ చేస్తున్నారు అనుకునేరు. ఇదంతా ఇప్పుడు కటింగ్ చేసిన ఫ్రెష్ చికెన్ కాదు, ఎప్పుడో కొట్టి పెట్టింది. అమ్మంగా మిగిలిపోతే మ్యూజియంలో పెట్టి దాచిపెట్టినట్టు ఫ్రిడ్జ్ లో పెట్టి భద్రంగా దాచిపెట్టిన బాపతిది. కస్టమర్లకు ఫ్రెష్ దాని కలరింగ్ ఇచ్చి మంచిగా కవర్ చేస్తున్నారు సికింద్రాబాద్లున్న ఈగల్ ఫిషరీస్ అని గీ దూకున పోళ్ళు. అగో చూడుండ్రి, గుడ్లు సుతం రెడీమేడియే అమ్ముతున్నారు. గుడ్లు కొట్టాల్సిన అక్కర్లేదు, ఆల్రెడీ కొట్టి పెట్టిర్రు. తీసుకపోయి డైరెక్ట్ ఆమ్లెట్ వేసుకునుడే. గంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే అలా మెయింటెనెన్స్ నచ్చి అక్కడికి పోయినరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. కాకపోతే కొనకుండా ఫైన్ వేసి కేసు బుక్ చేసే వరకు తెగ ఫీల్ అయిపోతున్నారట దుకున పోళ్ళు. ఇవాళ ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.